కాసేపు 40 మంది ఫైనల్స్ అంటారు, కాసేపు 47 మంది ఫైనల్స్ అంటారు, 57 మంది లిస్ట్ ఫైనల్స్ అంటారు. మళ్ళీ ఈ గణాలు ఎలా పెడతారు? వాళ్ళ దగ్గర రేషన్ కార్డులు తీసుకోవడం, ఆధార్ కార్డు తీసుకోవడం, మీరు మేము ఇల్లు ఇప్పిస్తాం, మీకు జాగాలు ఇప్పిస్తాం అని చెప్పడం, వాళ్ళు మళ్ళీ వచ్చి వాళ్ళు అడ్డుపడతారు, వీళ్ళు అడ్డుపడతారు, వాళ్ళని రెచ్చగొట్టడం, 2 వర్గాలుగా చేసి గొడవలు పెడుతున్నారు. ఎందుకు ఈ గొడవలు పెడతారు? రేపు ఊర్లో కొట్టుకుని వస్తే దానికి ఎవరు కారణం? ఇలా 3 వ్యక్తులు 2 వాలంటీర్లు సహకారంతో చేస్తుంటే ఆ వాలంటీర్ మీద ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదు? వాలంటీర్ మీద మేము ఆల్రెడీ అర్జీ పెట్టినాం. ఇలా వాలంటీర్ ఇలా చేస్తున్నాడు, లేని వాళ్ళకి జాగాలు ఇవ్వకుండా వాళ్ళ బంధువులు ఇదైనా సొంత ఆస్తులు పంచుకోవడానికి అన్న తమ్ముళ్ళకి 3కి, చిన్న పిల్లలకి 2కి, పిండమ్మ పిల్లలకి 2కి, మొత్తం 30 మంది వీళ్ళ వాళ్ళే. దీని మీద ఎందుకు సర్వే చేయలేదు? ఈ వాలంటీర్లు ఎలా పెడతారు? ఇది అసలు పేర్లు ఇచ్చిన వాడు ఎవరు? వాలంటీర్ వ్యవస్థ ఉంటే దేనికి? ప్రతి వాలంటీర్ ఇచ్చింది వీళ్ళు తీసుకోవాలి. ప్రతి వాలంటీర్ తీసుకోకుండా ఒకే ఒక వాలంటీర్ ఇంకో ఫ్రెండ్ వాలంటీర్ సహకారంతో ఈ లిస్ట్ ఫైనల్ చేస్తారు. మిగతా వాలంటీర్లు ఎందుకు ఉన్నారు? ఈ బీఆర్ఓ వీళ్ళు ఏం చేస్తున్నారు? దీని మీద ఎందుకు సర్వే చేయలేదు? ఇంతమంది పేదవాళ్ళు వాళ్ళు 3 సెంట్లు 4 సెంట్లు పెట్టుకున్నారు, అవి లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఎంతైనా వీళ్ళు కంట్రోల్ చేసి వీళ్ళు ఉన్న పేదోళ్ళు లాక్కుని వీళ్ళు బతకడానికి చూస్తున్నారు. వీళ్ళ జాగాలు ఇంకా రోడ్డు పక్కనే ఎకరాల పొలాలు ఉన్నాయి, వీళ్ళ ట్రాక్టర్లు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. దాని మీద ఎందుకు వీళ్ళు సర్వే చేయలేదు? దాని మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు?